హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము మన జంగారెడ్డిగూడెంలో ఒక గుహలో వెలిసిన శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. దారి మధ్యలో అయితే మనకు పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే కనబడుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం 7 కొండల్లో వెలవడం జరిగింది. ఈ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి అయితే చూసేయండి. ఈ దేవాలయం చుట్టూ ప్రతి శనివారం గిరి ప్రదక్షిణలు అయితే చేస్తుంటారు. మనం వెళ్ళబోయే శివాలయం జంగారెడ్డిగూడెం హైవేకి దగ్గరలో ఉంటుంది. గుడి ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చాం. మనం వెళ్ళబోతున్న శివాలయం హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. గుడి ఎంట్రన్స్ కి అయితే వచ్చాం. కొండ దగ్గరికి వెళ్ళడానికైతే ఒక 30 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని ఓంకారేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. స్వామివారు వెలిసినటువంటి కొండ దగ్గరికి అయితే వచ్చాం. ఈ కొండ గృహలోనే స్వామివారు స్వయంభూగా వెలవడం జరిగింది. ముందుగా జంట నాగులను అయితే దర్శనం చేసుకుందాం. గుహ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ లో వినాయకులు వారు అయితే ఉన్నారు. స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఈ దేవాలయం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే తిరిగి సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఎర్లీ మార్నింగ్ అలాగే చీకటి పడిన తర్వాత అయితే లోపలికి ఎవరిని అలో చేయరు. ఎందుకంటే చుట్టూ కొండను అడవి కాబట్టి ఇక్కడ పాములు ఎక్కువగా తిరుగుతాయని ఎవరిని లోపలికి పంపించరు. అలాగే శివయ్యకి ఎప్పుడు అయితే ఒక పాము కాపలాగా ఉంటుందని ఇక్కడి భక్తుల నమ్మకం. గుహ ఎంట్రన్స్ లో ఉన్న శివలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాను. గుహ లోపల స్వయంభూగా వెలిసిన శివలింగం దగ్గరకు అయితే వెళ్తున్నాను. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు శివాలయం పక్కన ఇంట్లో ఉన్న ఒక ఆవిడైతే దీపారాధన చేస్తుందంట. మరి ఉదయం ఇక్కడికి ఎక్కువగా పాములు వస్తుంటాయి అని నేను అడగగా ఆమె నాగవంశస్థురాలని, ఆమెని పాములు ఏమీ చేయవని, ఒకవేళ వచ్చినా పక్కకి వెళ్ళిపోతాయని చెప్పారు. గుహ లోపలికి అయితే వచ్చాము. స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడ గుహ లోపల ఉత్సవ విగ్రహాలు అలాగే చిన్న చిన్న శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. ఇక్కడ శివరాత్రి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. స్వామివారి వెనుక వైపు నీటి ఊట ఎప్పుడు ఉంటుందని, అదేవిధంగా స్వామివారు వెనుక వైపు ఉన్న గుహ అయితే ఏదో నదికో సముద్రానికో కలుస్తుందని చెప్పారు. పక్కనే ఉన్న మెట్లు మార్గం ద్వారా అయితే కొండపైకి అయితే వెళ్తున్నాను. ఈ మెట్లు మార్గం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ మార్గానికి అయితే కలుస్తుంది. 2వ కొండ నుంచి 3వ కొండకు వెళ్లే మార్గంలో ఎడమ వైపు అయితే ఈ ఓంకారేశ్వర స్వామి దేవాలయం అయితే కనబడుతుంది. కొండపైన ఉన్నటువంటి శివ పార్వతులను అయితే దర్శనం చేసుకున్నాను.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.